Hi, hello, welcome to our YouTube channel Pawan Tutorials by Pawan Raksha. Today we are going to discuss about a subject which is related to the diploma final years of mechanical students. Today I want to say the subject name is CAM, Computer Aided Manufacturing. From this subject, today I am saying an essay related to the fifth chapter. The essay got 10 marks, so please listen carefully and got 10 marks related to the fifth chapter. This essay is very important and very easy. By learning G codes you can definitely do this type of sums in a easy way. సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు 10 మార్క్స్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఈరోజు చెప్పబోయేది టాపిక్ రిలేటెడ్ టు ది పార్ట్ ప్రోగ్రామ్స్ సమ్స్. అంటే ఏం లేదు, మనం ఏదైనా సిఎన్సి కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ సిస్టమ్ కంప్యూటర్ యూస్ చేసుకుని ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే కంప్యూటర్లో మనం కోడ్స్ అనేవి ఇచ్చి ప్రోగ్రామింగ్ అనేది చేసి ఆ ప్రోడక్ట్ని మనం మ్యానుఫ్యాక్చర్ అనేది చేయాలి. సో మనకి దిస్ టైప్ ఆఫ్ డయాగ్రామ్ అనేది ఇచ్చారు. సో ఈ డయాగ్రామ్లో ఉన్న ప్రోడక్ట్ని మనం మ్యానుఫ్యాక్చర్ అనేది చేయాలి బై అప్లయింగ్ జీ కోడ్స్ ఆర్ ఎం కోడ్స్. సో కోడ్స్ యూస్ చేసి పార్ట్ ప్రోగ్రామింగ్ చేసి మనం ఈ ప్రోడక్ట్ అనేది ఎలా యూస్ చేయాలి, ఎక్కడ ఏ కోడ్స్ యూస్ చేయాలనేది నేను ఈరోజు చెప్పబోతున్నాను. సో మనం ఈ టైప్ ఆఫ్ వచ్చినప్పుడు మనకి కంపల్సరీగా ఎప్పుడు కూడా ఇందులోనే మనకి అబ్సల్యూట్ డైమెన్షనింగ్ ఉండాలి, మెట్రిక్ యూనిట్స్ ఉండాలి, సీరియల్ నెంబర్ ఉండాలి. సో ఎండ్ ఆఫ్ ది జాబ్, ఎండ్ ఆఫ్ ది బ్లాక్. సో ఇది కంపల్సరీగా ఉండాలి. అంటే ఏం లేదు, N001 ఇది సీరియల్ నెంబర్ అండి. మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. N001 సీరియల్ నెంబర్, ఇది ఎలా అయినా సరే రాసుకోవచ్చు. N005 రాసుకోవచ్చు, N0110 అని రాసుకోవచ్చు, N020 రాసుకోవచ్చు. సో N001 అని రాసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి G90, G94, G71 ఎండ్ ఆఫ్ ది బ్లాక్. సో ఇది కంపల్సరీగా ప్రతి దానికి కూడా ఉంటుందండి. ఏ డయాగ్రామ్ ఇచ్చినా సరే ఇది కంపల్సరీగా రాయాలి. G90కి వచ్చేసరికి వీ నో దట్ అబ్సల్యూట్ డైమెన్షనింగ్. G94కి వచ్చేసరికి ఫీడ్ రేట్ mm/min. సో G71కి వచ్చేసరికి మనకేంటి అంటే డైమెన్షనింగ్ ఇన్ మెట్రిక్ యూనిట్స్. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏం లేదు, G90 అబ్సల్యూట్ డైమెన్షనింగ్, ఈ డయాగ్రామ్ మొత్తం కూడా అబ్సల్యూట్ డైమెన్షనింగ్లో ఉంటుంది. సో G94కి వచ్చేసరికి ఫీడ్ రేట్ mm/min. సో ఇందులో ఫీడ్ రేట్ అనేది mm/min అనేది ఉంటుంది. సో అలాగే G71కి వచ్చేసరికి డైమెన్షనింగ్ ఇన్ మెట్రిక్ యూనిట్స్, ఇందులో డైమెన్షనింగ్ అనేది మీటర్స్లో మెట్రిక్ యూనిట్స్లో ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది బ్లాక్ అంటే చివరి వరకు ఇవే యూనిట్స్ అనేవి ఫాలో అవుతుందని చెప్పి ఎండ్ ఆఫ్ ది బ్లాక్ అని రాస్తాము. సో ఇది ప్రతి దానికి ఉండాలి. సో ఇందులో మనం చూసుకుంటే టూల్ అనేది ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్. సో ఈ పొజిషన్ అనేది దాటాలి. టూల్ పాత్ రాసుకోండి. టూల్ పాత్ 1 to 2, 2 to 3, 3 to 4, 4 to 5, 5 to 6, 6 to 7. అంటే మనకు 1 నుంచి 2కి వెళ్ళాలి, 2 నుంచి 3, 3 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 6, 6 నుంచి 7కి అనేది మనకు టూల్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఫస్ట్ ఇక్కడ ఉన్నట్టు మనకి యాక్సిస్ అనేది ఉంటుంది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్కి వచ్చేసరికి హారిజాంటల్, వై యాక్సిస్కి వచ్చేసరికి వెర్టికల్. సో దానికి పర్పెండిక్యులర్గా ఇలా పైకి ఉంటే అది జెడ్ యాక్సిస్ అవుతుందండి. సో ఎక్స్, వై, జెడ్ యాక్సిస్ అనేవి ఉన్నాయి. మనకి ఇందులో జీ కోడ్స్, ఎం కోడ్స్ అని 2 కోడ్స్ ఉంటాయి. జీ కోడ్స్ వచ్చేసరికి పార్ట్ ప్రోగ్రామ్ కోడ్స్ ఉంటాం. అవి జస్ట్ ప్లేన్ సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. అంటే ఏ ప్లేన్లో ఏ వర్క్ జరగాలనేది. ఎం కోడ్స్కి వచ్చేసరికి మిస్లీనియస్, మిషన్ ఆపరేషన్ జరుగుతుంది. అంటే స్పిండిల్ ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలి, టూల్ చేంజ్ అవ్వాలి అనేవి ఎం కోడ్స్ చెప్తాయండి. సో జీ కోడ్స్ చెప్తున్నాను. సో ఇందులో ఫస్ట్ వన్ సీరియల్ నెంబర్ N001 ఇది కంపల్సరీగా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి N002. N002లో ఏం రాయాలి అంటే టూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి మనం. M06, T01, S500, F50. N002 అనేది సీరియల్ నెంబర్ 1 తర్వాత 2 కదా, 2 వేసాను. సో M06 అనేసరికి టూల్ చేంజ్ చేసుకోవాలి. మనకి వేరే టూల్ ఏదో ఉంటుంది, మనకు కావాల్సిన టూల్ చేంజ్ చేసుకోవాలంటే M06 టైప్ చేయాలి. సో T01 అంటే టూల్ నెంబర్ అండి. ఇది 20 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, టూల్ నెంబర్ 1 ఇది. సో S మీన్స్ స్పీడ్ అండి, F మీన్స్ ఫీడ్. స్పీడ్ అంతా ఇక్కడ 500, F50. సో నెక్స్ట్ సీరియల్ నెంబర్కి వచ్చేసరికి N003. సో నెక్స్ట్ సీరియల్ నెంబర్కి వచ్చేసరికి N003కి వచ్చేసరికి మనకి ఏ కోడ్ యూస్ చేస్తాము అంటే G00 అనేది యూస్ చేస్తామండి. G00 యూస్ చేసి X20, Y20, Z2 ఇది సీరియల్ నెంబర్ అండి. N003 అనే సీరియల్ నెంబర్.
సో X20 వచ్చేసరికి మనకి ఎక్స్ అంటే ఎక్స్ డైరెక్షన్ ఇదే కదండి. సో ఎక్స్ 20 మీటర్స్ టూల్ అనేది మూవ్ అవుతుంది. అలాగే Y20 అన్నాడు. సో వై 20 మీటర్స్ 20 సెంటీమీటర్స్ అనేది మూవ్ అవుతుంది, అంటే టూల్ అనేది ఇక్కడికి వచ్చింది. సో Z2 అన్నాడు. జెడ్ వచ్చేసరికి ఇదే కదండి. సో మనకి వర్క్ పీస్కి 2 మీటర్స్ అబౌవ్ డిస్టెన్స్లో మనకి టూల్ అనేది ప్లేస్ ఉంటుంది. వర్క్ పీస్కి 2 మీటర్స్ అబోవ్లో ఉంటుంది. సో Z2 అన్నాడు కదా, Z2 సెంటీమీటర్స్. సో X20 Y20 Z2 అనేసరికి మనకి టూల్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే, నెక్స్ట్కి వచ్చేస్తే N003 అయిపోయింది. ఇప్పుడు N004 సీరియల్ నెంబర్ వచ్చేసి N004. సో N004 దగ్గర ఏమిటి యూజ్ చేస్తామంటే G01. ఇది G00 మనకి ర్యాపిడ్ ట్రావర్స్ యూజ్ చేస్తుందండి. అంటే అక్కడ మిషనింగ్ ఏది జరగదు, అంటే టూల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది. సో X20 X ఏమో 20 డిస్టెన్స్ మూవ్ అయింది, Y20 డిస్టెన్స్ మూవ్ అయింది, అలాగే Z2 మూవ్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి G01 మనకి లీనియర్ ఇంటర్పోలేషన్ అనేది చెప్తుందండి. లీనియర్ ఇంటర్పోలేషన్ అంటే ఒక లీనియర్ డైరెక్షన్లో టూల్ అనేది మూవ్ అవుతుంది. సో ఇక్కడ లీనియర్ డైరెక్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ 1 కదండి, ఇది 1 నుంచి 2కి వెళ్ళాలి. సో ఇది లీనియర్ డైరెక్షన్ అవుతుంది. సో 1 నుంచి 2కి లీనియర్ డైరెక్షన్ కదా. సో 1 to 2 లీనియర్ డైరెక్షన్. సో G01. సో ఇక్కడ Y అనేది ఎక్కడి వరకు వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ఉన్న డిస్టెన్స్ 80. సో ఇది 20, మొత్తం మనకి 100 అయింది. సో Y అనేది 100 అవుతుంది. Y డైరెక్షన్ 100. సో Y 100 మూవ్ అయింది. X వచ్చేసరికి సేమ్ డిస్టెన్స్ 20 కాబట్టి Y 100 ఒకటే రాస్తాము. సో ఇది ఎండ్ ఆఫ్ ది జాబ్. లాస్ట్లో ప్రతిదానికి కూడా ఎండ్ ఆఫ్ ది బ్లాక్ అనేది ఉండాలి. సో ఎండ్ ఆఫ్ ది బ్లాక్. సో ఏం లేదండి, N004 తీసుకున్నాం. సీరియల్ నెంబర్ G01కి వచ్చేసరికి లీనియర్ ఇంటర్పోలేషన్. సో లీనియర్ అంటే లీనియర్ డైరెక్షన్లో మూవ్ అయ్యాలి. సో 1 నుంచి 2కి మూవ్ అయింది. Y అనేది చేంజ్ అయింది. ఇక్కడ Y ఇక్కడ 20, ఇది 80. సో మొత్తం 100. Y 100కి మూవ్ అయింది ఇప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ 2 నుంచి 3కి అనేది మనకి టూల్ అనేది మూవ్ అవ్వాలండి. 2 నుంచి 3కి మూవ్ అవ్వాలి అంటే ఇది కూడా మనకి లీనియర్ ఇంటర్పోలేషన్, లీనియర్ డైరెక్షన్లోనే మూవ్ అవ్వాలి 2 నుంచి 3కి కూడా. సో N005 నెక్స్ట్ కోడ్ వచ్చేసరికి, నెక్స్ట్ సీరియల్ నెంబర్ కోడ్ వచ్చేసరికి లీనియర్ ఇంటర్పోలేషన్ కావున G01 లీనియర్ ఇంటర్పోలేషన్. సో ఇది కూడా లీనియర్. సో అప్పుడు X డైరెక్షన్ అనేది మారుతుందండి. సో ఇది ఎంత 20 + 30, X వచ్చేసరికి 50 అవుతుంది. Y డైరెక్షన్ వచ్చేసరికి ఇక్కడికి 100 + 30 ఎంత అవుతుందండి, 130 అవుతుంది. సో Y అనేది 130 అవుతుంది. 100 + 30. సో ఇది 100 పైకి 30. సో 100 + 30 అయింది. సో Y 130. సో ఎండ్ ఆఫ్ ది బ్లాక్. సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మనకి 3 నుంచి 4కి అనేది మూవ్ అవ్వాలండి. 3 to 4 మనకి లీనియర్ ఇంటర్పోలేషన్. దిస్ ఈజ్ ఆల్సో లీనియర్ ఇంటర్పోలేషన్. సో N006 G01 అది కూడా లీనియర్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. సో లీనియర్ ఇంటర్పోలేషన్ G01. సో మనకి ఎంత మూవ్ అవుతుంది, X వచ్చేసరికి ఇక్కడ 90 మూవ్ అవుతుందండి. X వచ్చేసరికి 90. X ఇది 20 + 30 50 + 40 90. అర్థమైందా లేదు, ఇది 20 ఇక్కడ నుంచి ఇక్కడ 30 నుంచి ఇక్కడ నుంచి 40. సో ఇది మొత్తం కలిపితే 90. సో ఇక్కడికి X అనేది 90, Y అనేది సేమ్, Z కూడా సేమ్ అండి. సో X90 సేమ్ రాయనవసరం లేదు. సో X90 ఎండ్ ఆఫ్ ది బ్లాక్. సో నెక్స్ట్ వచ్చేసరికి N007 సీరియల్ నెంబర్ 7. సో సీరియల్ నెంబర్ 7 వచ్చేసరికి 4 to 5 అనేది మనకి టూల్ అనేది చేంజ్ అవ్వాలి. 4 to 5కి వచ్చేసరికి మనకి ఇక్కడ సర్క్యులర్ ఇంటర్పోలేషన్ అనేది ఉంది. ఇక్కడ సర్క్యులర్ కరువు అనేది ఉంది. కరువు కూడా మనకి క్లాక్ వైజ్లో ఉంది. సో అప్పుడు మనం ఏది యూజ్ చేయాలి అంటే G02 అనేది యూజ్ చేయాలి. సో G02 మనకి ఏది రిప్రజెంట్ చేస్తుంది, సర్క్యులర్ ఇంటర్పోలేషన్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్లో సర్క్యులర్ ఇంటర్పోలేషన్ అనేది మనకి చెప్తుంది. సో X అనేసరికి ఇది 90 + 10 100. సో X 100. సో Y వచ్చేసరికి కూడా మనకి 100 అండి, 100 కదా, 80 + 100. సో నెక్స్ట్ R వచ్చేసరికి 10. సో R 10 ఎండ్ ఆఫ్ ది బ్లాక్. నెక్స్ట్ వచ్చేసరికి N008 సీరియల్ నెంబర్ 8. మనకి 5 నుంచి 6కి అనేది మనకి టూల్ అనేది మూవ్ అవ్వాలి. సో ఇది కూడా మనకి ఏంటి, లీనియర్ ఇంటర్పోలేషన్. ఇది కూడా లీనియర్ డైరెక్షన్ ఉంది. సో G01. సో అక్కడ X అనేది చేంజ్ అవుతుంది, సేమ్ డిస్టెన్స్. సో ఇక్కడ వరకు వచ్చింది. సో సేమ్ డిస్టెన్స్. Y అనేది చేంజ్ అవుతుంది. అంతకి ఇది మనకి 20 + ఇది 20 మొత్తం 40. సో Y 40 ఎండ్ ఆఫ్ ది బ్లాక్.
సో నెక్స్ట్ వచ్చేసరికి N009 మనకి ఇక్కడ ఉందండి టూల్ అనేది. సో టూల్ 6 నుంచి 7కి మూవ్ అవ్వాలంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ బ్యాక్ మూవ్ అవుతుందండి. క్లాక్ వైజ్ మీన్స్ ఇలా, యాంటీ క్లాక్ వైజ్ ఉంది వెనక్కి, సో బ్యాక్ మూవ్ అవుతుంది. సర్క్యులర్ ఇంటర్పోలేషన్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఉంది. సో మనం ఏ కోడ్ యూస్ చేయాలంటే G03 అనేది యూస్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ అనేది చేంజ్ అవుతుంది. సో ఎక్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిక్రీజ్ అవుతుంది. అంటే ఎంత డిక్రీజ్ అవుతుంది, అప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది, 20 అవుతుంది. సో ఎక్స్ అనేది ఎక్స్ 20 కాదు 50 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ చేంజ్ అవుతుంది కావున సో ఎక్స్ సో ఇది 30, 20 + 30 50. సో ఎక్స్ 50 అయింది, ఎండ్ ఆఫ్ ది బ్లాక్. సో నెక్స్ట్ వచ్చేసరికి N010 10 అండి, 9 అయింది కదా 10. సో 10కి వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి టూల్ అనేది ఇక్కడికి మూవ్ అవ్వాలి. సో ఇది లీనియర్ ఇంటర్పోలేషన్, స్ట్రైట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో G01 లీనియర్ ఇంటర్పోలేషన్. మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంతండి, ఎక్స్ ఏమో అక్కడికి వచ్చింది, సో అంటే 20, y 20. సో x20, y20, ఎండ్ ఆఫ్ ది బ్లాక్. Z2 అండి, ఇక్కడ Z2. సో మనకి ఇక్కడ N02, అదే N03, N010 సేమ్ డైమెన్షన్స్ వచ్చాయండి, x20, y20, Z2. సో ఇక్కడ కూడా మనకి ఆపరేషన్ అనేది ఏం జరగదండి. సో 7 నుంచి 6కి, అదే 7 నుంచి 1కి మూవ్ అవుతుంది. సో మూవ్ అయింది లీనియర్ ఇంటర్పోలేషన్. సో G01 అనేది యూస్ చేసాం, సో సేమ్ వచ్చింది. సో వెయిట్ అండి, ఇక్కడ మనం కటింగ్ అనేది జరగలేదు. సో ఇది G00 అవుతుందండి, ర్యాపిడ్ ట్రావర్స్. దెర్ ఈజ్ నో ఆపరేషన్, ఇక్కడ ఆపరేషన్ ఏం జరగదు. ఇక్కడ నుంచి ఇక్కడ టూల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో G00. సో బోత్ ఆర్ సేమ్. సో నో కమ్స్ టు ది, ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి రావాలంటే మనం ఏది యూస్ చేయాలంటే N010 తర్వాత 11. సో సీరియల్ నెంబర్ 11కి వచ్చేసరికి G28 అంటే ఏం లేదు, హోమ్ పొజిషన్కి వచ్చేయడం అండి. టూల్ అనేది హోమ్ పొజిషన్కి వచ్చేయడం. G28, యూ నో దట్ ది కోడ్ ఫర్ G28 ఈజ్ గెటింగ్ హోమ్ పొజిషన్. ఆ టూల్ అనేది హోమ్ పొజిషన్కి వచ్చేయడం, ఇదే కదా హోమ్ పొజిషన్. సో G28 హోమ్ పొజిషన్కి వచ్చింది. సో నెక్స్ట్ మనకి కూలెంట్ కానీ యూస్ చేస్తే, మనం ఇక్కడ టూల్ అనేది యూస్ చేస్తున్నాం కదా, ఇక్కడ కూలెంట్ యూస్ చేయాలి అంటే మనం M08 కోడ్ అనేది యూస్ చేయాలి. సో కూలెంట్ కనుక యూస్ చేస్తే ఆ కూలెంట్ని రిమూవ్ చేయడానికి మనం మళ్ళా M02 అనేది ఇక్కడ యూస్ చేయాలండి. సో N012 కూలెంట్ యూస్ చేస్తాం. సో కూలెంట్ రిమూవ్ చేయాలి అంటే M02 అనేది యూస్ చేయాలి. సో M02 యూస్ చేస్తే కూలెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. అట్ ది లాస్ట్ మనం ఏది యూస్ చేయాలంటే M07 దేని డినోట్ చేస్తుంది అంటే మనకి ఫైనల్ పొజిషన్కి వచ్చేయడానికి, అంటే రీపొజిషన్. అంటే మనకి జాబ్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి నార్మల్ పొజిషన్కి రావడానికి M07 అనేది యూస్ చేస్తారండి. M07 యూస్ చేసామంటే టూల్ అనేది నార్మల్ పొజిషన్కి వచ్చేసినట్టుగా లెక్క. సో M0 పొజిషన్ ఈజ్ గెట్టింగ్ టు ది ఫైనల్ పొజిషన్కి వచ్చేసింది అని అర్థం. సో కూలెంట్ యూస్ చేసామంటే M02 యూస్ చేస్తే కూలెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో మనం ఒక్క జాబ్ అయితే తయారు చేయాలి అనుకుంటే M02 కోడ్ అనేది యూస్ చేసి, ఆ ఒక్క జాబ్ అయిపోయిన వెంటనే M02 కోడ్ అనేది యూస్ చేస్తే అది రీసెట్ పొజిషన్కి వచ్చేస్తుంది. లేదు మోర్ దెన్ 10 జాబ్స్ అనేది చేయాలి అంటే మనకి హోమ్ పొజిషన్కి రావాలంటే, రీసెట్ పొజిషన్ కాదు, హోమ్ పొజిషన్కి రావాలి అంటే మనం M30 అనేది యూస్ చేయాలి. M30 యూస్ చేస్తే మనకి నార్మల్ పొజిషన్కి వచ్చి ఉండిపోతుంది. అదే M2 యూస్ చేస్తే మొత్తం రీసెట్ అయిపోతుంది. సో నార్మల్ పొజిషన్ కాదు, మొత్తం రీసెట్. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొత్తం అన్ని చేసుకోవాలి. అదే M30 యూస్ చేస్తే ఇవి అలానే ఉంటాయి. సో ఇవేవి చేంజ్ అవ్వవు, జస్ట్ టూల్ అనేది పొజిషన్కి వస్తుంది. సో నెక్స్ట్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. సో అదే M30 యూస్ చేస్తే మొత్తం రీసెట్ అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి మనం అన్నీ కూడా టైప్ చేసుకుని యూస్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ G కోడ్స్ రిలేటెడ్ టు ది పార్ట్ ప్రోగ్రామింగ్ సమ్స్ అండి. I think you don't have any doubt from this. If you have any doubt, please comment below this video guys, I will clarify it. So if you won't subscribe my channel, please subscribe my channel and get more videos which are useful for you. So thank you so much for watching my video till now. So thank you so much guys.